నమస్తే. నా పేరు వీని శ్రీనివాస్. ఇప్పుడు ట్రంప్ విషయం అటు రాజకీయ వర్గంలో ఎంత చర్చ నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ట్రంప్ 50% ఒక 20 25% కాకుండా 50% పెంచడం అన్నది చాలా భారత్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీని గురించి ఇప్పుడు అంత రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. దీని గురించి అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిగా రాజకీయాల్లో ఏం జరగబోతుందో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో ఇప్పుడు వంశీ ఉన్నాడు, జర్నలిస్ట్ వంశీ. అడిగి మరిన్ని దీని గురించి విషయాలను తెలుసుకుందాం. హాయ్ వంశీ. హాయ్ సార్. ఇప్పుడు రష్యా మీద కోపంతోనే మన మీద ఇంత 50% సుంకం విధించడం అన్నది నిర్ణయం తీసుకున్నాడు అనుకోవచ్చా? అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే రష్యా నుంచి మనం చమురు ఎగుమతి చేస్తాం. కొన్ని కొన్ని వాణిజ్యంలో మనం ఇప్పుడు యుద్ధ విమానాలు కూడా మనం కొనుక్కుంటా ఉంటాం అక్కడ నుంచి. సో మనం కొనే పెట్టుబడి చాలా ఉంది రష్యాకి. చాలా ఎప్పుడు కొన్ని వేల కోట్లు వస్తుంటది వాళ్ళకి పెట్టుబడి మన ద్వారా రష్యాకి. సో రష్యాకి యుక్రెయిన్ కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. మీకు తెలిసింది, గతంలో జరిగింది, మళ్ళీ స్టార్ట్ చేసారు, మళ్ళీ అవుతుంది. రెండు దేశాలకు నష్టం జరుగుతుంది. కానీ పుతిన్ మటుకి ఎక్కడ తగ్గేది లే అన్నట్టుగా ఉక్రెయిన్ మీద చాలా ఎవరు చెప్పినా కూడా వినకుండా దూకుడుతూ వెళ్ళిపోతున్నారు. యుద్ధం చేస్తున్నారు, ఎవరు చెప్పినా వినట్లేదు, రకరకాల జరుగుతున్నాయి. సో దీని మీద ట్రంప్ ఏం చేశాడని, ట్రంప్ చెప్పినా వినలేదు కదా. ట్రంప్ చెప్పింది ఏ దేశంలో వినాలని ఒక ఉద్దేశం ఉంటుంది ఆయనకి, కొంచెం ఉంటుంది అనమాట. రెండోసారి ప్రధాన అక్కడ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి మినిమం ఉంటుంది అక్కడ. అయితే యుద్ధం ఆపకపోతే మీకు రష్యాకి సంబంధించిన విషయాలు అన్నిటి మీద పన్ను విపరీతంగా పెంచుతామని చెప్తున్నాడు. ఆయన వినట్లేదు. పుతిన్ నువ్వు పెంచిది ఏంటి అవసరం లేదు అన్నట్టు వినట్లేదు. కొంచెం వాళ్ళిద్దరి మధ్యన ఆయన నువ్వేంటి నువ్వు విన్నా అంతవరకు వస్తుంది అనమాట. అలా అన్నప్పుడు రష్యాకి మిత్ర దేశాలు ఏమున్నాయో వాటి మీద దెబ్బ కొడితే పుతిన్ అక్కడ ఆగిపోతాడు. ఇప్పుడు మన కాదని పుతిన్, ఇప్పుడు మనకు మిత్ర దేశాలు రష్యా అయినా భారతదేశం అయినా చాలా మిత్రులుగా ఉంటారు, అన్నదమ్ముల్లా ఉంటారు. అన్నదమ్ములు కష్టం వచ్చినప్పుడు, అన్న కష్టం వచ్చినా తమ్ముడు కష్టం వచ్చినా ఒకళ్ళు ఆగిపోతారు. ఆ ఉద్దేశంతో ట్రంప్ ఒక ఆలోచన పెట్టుకొని మన మీద కన్ను పడేసుకొని 50% పెంచి ఇప్పుడు మన మీద నష్టం పెడితే ఉక్రెయిన్, ఇప్పుడు దీని మీద రష్యా ఉంది కదా, రష్యాకి మనం ఆఫ్ చేస్తాం. ఇలా జరుగుతుంది, నీ వల్ల పెరుగుతుంది అన్నప్పుడు రష్యా ఏం జరిగి పుతిన్ ఏం చేస్తాడు, కొంచెం తగ్గే పరిస్థితికి వస్తుంది, యుద్ధం ఆపే పరిస్థితికి వస్తుంది అన్నట్టు ఉద్దేశంతో పుతిన్ అంటే పుతిన్ కూడా ఆలోచిస్తాడు భారతదేశం గురించి. ఎప్పుడో మిత్ర దేశాలు కూడా ఖచ్చితంగా ఆలోచన ఉంటుంది. ట్రంప్ ఆలోచనతో అటు నుంచి వచ్చే అంటే మనం ఎలా అంటే ఇటు నుంచి నరకొచ్చే బదులు ఇటు నుంచి నరకొస్తే అవుతుంది అన్న విధంగా తెలుగు మనకు తెలుసు కదా తెలుగు ప్రజలకి. ఆ విధంగా మనోడు చేస్తున్నాడు కొంచెం. ఎందుకంటే తెలుగు ప్రజలు అక్కడ అయిపోవడం వల్ల ఆలోచన ఉండొచ్చు మరి కొంచెం. ఈ విధంగా ఇటు నుంచి నరకొస్తే, భారతదేశం నుంచి నరకొస్తే దిగుమతి ఇక్కడ నుంచి అవుతుంది కాబట్టి వీళ్ళు ఆగిపోతారు. పుతిన్ కూడా మోడీ చెప్తే ఖచ్చితంగా వింటాడు ఒక ఉద్దేశంతో ట్రంప్ ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చాడు. కానీ వీళ్ళిద్దరు కలిస్తే దబిడి అయిద్దని మరి అది ఆలోచించలేకపోయాడు. మరి ఆయన ఖచ్చితంగా వీళ్ళిద్దరు చర్చించుకుంటే, ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ చర్చించుకుంటే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ట్రంప్ తో కూడా వీళ్ళు కూర్చొని మాట్లాడే విధంగా నడుస్తున్నాయి. మరి ఇద్దరు కూర్చునే విషయం ఉన్నట్టుగా చెప్తున్నారు, మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడు యుక్రెయిన్ కి రష్యాకి యుద్ధం ఆగిపోతే మనకి టరీఫ్ కూడా, మనకి పన్ను కూడా తగ్గిపోద్ది. ఆల్మోస్ట్ 50 కాదు, ఒక 20. ఇప్పుడు బంగ్లాదేశ్ కి అంత పెట్టారు, అంత పెట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే పుతిన్ మన కోసం హెల్ప్ చేస్తాడు, మనం వాళ్ళ కోసం చేస్తాం కాబట్టి. ఏంటంటే ఒకటి చాదస్సం, ఈ ట్రంప్ కొన్న ఒక చాదస్సం ఏంటంటే నా మాట వినాలి, నేను చెప్పినట్టు చేయాలి, నేను ఆపాలి. ఒక ట్విట్టర్ లో పెడతారు కదా, నేనే ఆపాను యుద్ధానని, ఒక ఆనందం, తెలియని ఆనందం కోసం దీన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి పుతిన్ ఇండియా రాబోతున్నాడు కదా. అవును, ఈ ఇయర్ చివరాఖరులో వస్తున్నట్టు డేట్స్ కూడా ఖరారైనాయి మనకి. మరి ఇప్పుడు ఖరారు అవ్వడంలో పెద్ద చర్చాంశంగా మిగిలింది విషయం. చాలా రాజకీయ విషయంలో కూడా విరు దేశాల్లో కూడా చాలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఈ టైంలో వెళ్ళడం అంటే. ఎప్పటి నుంచో నడుస్తుంది, బట్ కానీ అంటే ఈ ఇయర్ రావడం చివరిలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో రావడం కూడా పెద్ద విషయంగా పెద్దగా చెప్పుకోవచ్చు. మరి ఏమన్నా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు ఇద్దరు కలిసి, రష్యా భారతదేశం అమెరికాకి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. మరి ఈ రెండు కలిస్తే ఏదైనా చేయగలుగుతారు, ఏదన్నా చేయగల సత్తా ఇద్దరికి ఉంది. తెలుసు మీకు, మనం చెప్పవసరం లేదు. ఈ రెండు దేశాల గురించి అందరికి తెలుసు. పెద్ద యుద్ధానికైనా రెడీగా ఉంటారు, ఏ విషయంలో దాటిగా నిలబడతారు, ప్రజల కోసమే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. మరి చూడాలి దీని మీద ట్రంప్ ఏ ట్వీట్ చేస్తారనే దాని మీద మరి మాట్లాడదాం, కూర్చుందాం అన్నది. ఇప్పుడు కూడా జాతీయ దాంట్లో ఉన్నప్పుడు కూడా భారతీయ భద్రత సలహాదారు అజిత్ గారు కూడా ఇలా రష్యా అంటే పుతిన్ గారిని కలవడం, సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాలన్నీ పెట్టుకుంటే ఒకటి భారతదేశానికి ఏ నష్టం వచ్చేది లేదు. భారతదేశానికి
ఎంత ఉపయోగం ఉందో ఎంత లాభం ఉందో ప్రయత్నం కోసం జరుగుతూ ఉంటది. ఇదంతా ట్రంప్ కూడా వెనకపోతే ట్రంప్ మీదకి వెదర్ తిరిగే అవకాశం కూడా ఉంది మన వాళ్ళు. ఖచ్చితంగా 2 దేశాలకు అనుకుంటే ఈ 2 దేశాలకు మిత్ర దేశాలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. అవి కూడా ఇప్పుడే చెప్పడం రివీల్ చేయడం కరెక్ట్ కాదు. అది రాబోతే ఖచ్చితంగా ఈ 2 దేశాలు కలిస్తే ట్రంప్ కి వేరే లెవెల్ ఉంటుందని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపితే మనకు పన్ను తగ్గే అవకాశం ఖచ్చితంగా తగ్గింది. ఆయన చేసే ప్లాన్ అదే. ఆ యుద్ధం ఆపాలి, నా వాళ్ళ యుద్ధం ఆపింది అనుకోవాలి. ఇటు నేనే ఇటు పన్ను తగ్గించాను, ఈ 2 దేశాలకు నేనే హెల్ప్ చేశాను, ఈ దేశం నేను లేకపోతే ఈ దేశాలు లేవు అని ఒక పైచాచిక ఆనందం అంటారు చూసారా, అది చేస్తున్నట్టు. ఓకే, ఇది వంశీ చెప్తున్నాను ప్రకారం. అంటే ఇప్పుడు మోడీ కూడా మాట్లాడడం జరిగింది, రైతులకి ఉంటాను, రైతులు అది అంటాడు. సరే, అయితే ఇప్పుడు మోడీ గారు ఇంత సుంకం పెంచినా కూడా ఆయన ఎక్కడ తగ్గట్లేదు, అంటే ఎక్కడ జంకట్లేదు. ఆయన అంతా మన ఇక్కడ డెవలప్ చేద్దాం, మన రైతుల గురించి అది కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన అసలు ఆలోచన ఏంటి అసలు? ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశారు, స్పందించారు దీనికి. రైతుల గురించి, పాడి రైతుల గురించి, మన భారతదేశం ఉన్న రైతులు ఎన్నుమొక్క రైతుల గురించి జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటారు కదా. సో ఆయన నిదానంతో ముందరకు వెళ్తున్నారు. రైతుల కోసం ఎంతవరకైనా వెళ్తాను, రాజీ పడేదే లేదు, రాజీయే వద్దు. రైతులకి ఏది బెనిఫిట్ ఉంటే అది రెడీ. ఆయన రాజీ పడతారు, ఒక మెట్టు దిగుతారు, 10 మెట్లను దిగుతారు రైతులు. భారతదేశం ఎంత డెవలప్మెంట్ అవ్వడం కోసమైనా రాజీ దిగుతారు. కానీ నువ్వు నష్టం చేయాలని కూర్చుంటే, ఇప్పుడు నీ దగ్గర ప్లాన్ ఉంది, ఇప్పుడు నువ్వు చెప్పావు, మా దగ్గర ఇంకో ప్లాన్ ఉంటుంది. ఆయన మాస్టర్ మైండ్. మోడీ అంటేనే మాస్టర్ మైండ్. ఎలా ఇప్పుడు మొన్న యుద్ధం జరిగినప్పుడు సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు కొంచెం టైం తీసుకున్నాడు. కొన్ని ఎలా మాట్లాడంటే ఏం చేయలేకపోయాడు, అది చేశాడు, ఇది చేసిన మాట. తర్వాత ఏం చేశాడు, చిన్నగా చాపు కింద నీరులాగా వెళ్ళిపోయాడు. అర్థమైంది. అలానే మాట్లాడతారు, చర్చలు జరుగుతాయి, చర్చలు జరిగినంత వరకు వింటారు. వినకపోతే మనకి వీళ్ళు చేసేది ఈ ఇయర్ లోపైనా, ఈ 10 రోజులైనా, ఇది పెద్ద దేశానికి ఇంటర్నేషనల్ సమస్య. కాబట్టి ఇది ఎలా ఉంటదంటే, మన భారతదేశానికి ఏది మంచి జరిగిద్దో ఆలోచించి నిదానంగా తీసుకుంటే, ఇప్పుడు ఈయన 50% విధించాడు కదా, 100% మన రెట్టింపు తీసుకొచ్చే అవకాశం ఉంది మోడీ ద్వారా. ఇది మోడీ ప్లాన్. ఖచ్చితంగా భారతీయుల కోసం ఏదైనా రెడీగా ఉన్నాడు. ఇది మోడీ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ట్రంప్ 50% సుంకం పెంచాడో, అది పెంచినప్పటికీ కూడా మోడీ తన తిరుగుతేటలతో, చాకచక్యంతో దీన్ని ఎఫెక్ట్ ఏమి పడకుండా తగ్గించే విధంగా చేస్తారని, ఖచ్చితంగా మోడీ ఉన్నంత వరకు కూడా ఎటువంటి భయాందోళన కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఏమి పడకుండా ప్లానింగ్ జరుగుతుందని చెప్పి మన వంశీ చెప్తున్నాడు. అలాగే రష్యాతో కూడా మీటింగ్ ఉన్నాయి, అలాగే పుతిన్తో, వీళ్ళందరితో ఈ పరిణామాలన్నీ కూడా అన్ని అనుకున్నట్టు జరిగితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు భారత్కి అని చెప్పి తెలుస్తుంది. చూద్దాం మరి మోడీ దీన్ని ఎలా ఎదుర్కొంటారో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం.